ఇక డీటెయిల్ చూస్తే గుంటూరు జిల్లాలో ఇటీవల జరిగిన సింగయ్య మరణ ఘటనకు సంబంధించిన దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం కింద నలిగి సింగయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటనలో మొదట నిర్లక్ష్యం వల్ల చావు కారణమయ్యారన్న ఆరోపణలతో కేసు BNS సెక్షన్ 106(1) కింద నమోదు చేశారు. అయితే పోలీసు దర్యాప్తులో తాజాగా బయటపడిన CCTV ఫుటేజ్, డ్రోన్ విజువల్స్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన అనంతరం పోలీసులు ఈ ఘటనను ఊహాపూరిత హత్యగా పరిగణిస్తున్నారు. దాంతో BNS కొత్త సెక్షన్ 105ను ఈ కేసులో జత చేశారు. ఈ సెక్షన్ ప్రకారం నేరం రుజువైతే నిందితులకు జీవిత ఖైదుతో పాటు 5 నుంచి 10 ఏళ్ల శిక్ష విధించే అవకాశం ఉంది. ఇది నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించబడుతుంది. ఇది మాత్రమే కాకుండా ఈ ప్రమాదం ప్రణాళికబద్ధంగానే జరిగిందన్న అనుమానాల నేపథ్యంలో BNS సెక్షన్ 49 కూడా చేర్చారు. ఈ సెక్షన్ ప్రకారం నేరానికి ప్రేరణ ఇవ్వడం, ప్రోత్సహించడం లేదా సూచించడం వంటి వాటిపై కూడా చర్యలు తీసుకోవచ్చు. కేసులోని వీడియో ఆధారాలన్నింటినీ పరిశీలించిన తర్వాతనే ఈ సెక్షన్ను చేర్చినట్టు సమాచారం. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి సహా మరికొంతమంది వ్యక్తులపై నేరారోపణలు పెట్టారు. ప్రస్తుత కేసు తీవ్రత దృష్ట్యా పోలీసు వర్గాలు మరింత లోతుగా విచారణ జరుపుతున్నాయి. తదుపరి దశలలో ఈ కేసు రాష్ట్ర రాజకీయాలను ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.